కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గారు బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడైతే ఈశ్వరమ్మ, చరణ్ కౌశిక్ రెడ్డి మధ్యలో జరిగిన ఇష్యూ జరిగిన కాడి నుండి కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఒకటే మాట మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారని మనం చూసినట్లయితే యాదవులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయాలంట, పూలాభిషేకం చేయాలంట. ఇంకోటి ఏం మాట్లాడుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద మనసు చేసుకుని ఆ టెంపుల్ కి కమిటీ చేసిరంట. మీరు చెప్పేది ఏ విధంగా చెప్పనా సార్? ఆపరేషన్ కోసం చెప్పేసి హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేసి పిల్లల్ని బయట తీసి డాక్టర్ ఏమనంట కదా, ఈ పిల్లలు నేను చేయబట్టే పుట్టారు అని చెప్పేసి అన్నాడట. అటుంది మీరు చెప్పేది. ఆ టెంపుల్ కట్టింది ఎవరు? ఎవరి హయాంలో టెంపుల్ కట్టిర్రు? అంత పెద్ద టెంపుల్ కట్టినప్పుడు మీరు ఎన్ని అబ్జెక్షన్ చేసిర్రు? ఇప్పుడు ఆ కట్టిన టెంపుల్‌కి జస్ట్ మీరు కమిటీ చేసినందుకే రేవంత్ రెడ్డికి పెద్ద మనసు ఉండాలని చెప్పేసి అంటే మరి టెంపుల్ కట్టినయన ఏం కావాలి మరి? చిన్న మనిషా? ఆ! ఇంకేం మాట్లాడుతా ఉన్నారు? ఇది మా కుటుంబ సమస్య, కుటుంబ సమస్యలో ఇన్వాల్వ్ కావద్దట. మరి రకుల్ రావ్ అన్నప్పుడు అది కుటుంబ సమస్య కాదా? కేటీఆర్‌కును కవితకు మధ్యలో ఉన్నటువంటిది కుటుంబ సమస్య కాదా? మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు మరప్పుడు? దాన్ని ఎందుకు రాజకీయం చేసిర్రు? ఆ! యాదవులందరూ మీకు పూలాభిషేకం, పాలాభిషేకం చేయాలా? ఏం ఏం చేసిర్రు మీరు బీసీలకు? బీసీల పర్సెంట్ ఎంతున్నది? రెడ్డిల పర్సెంట్ ఎంతున్నది? మీరు ఒక టెంపుల్‌కి అది కూడా కేసీఆర్ గారు కట్టించినట్టు ఒక టెంపుల్‌కి కమిటీ చేసే టైంలో ఒక డైరెక్టర్‌గా తనని వన్ ఆఫ్ ది డైరెక్టర్ అంతే తను. తను ఓన్లీ సింగిల్ డైరెక్టర్ కాదు, చైర్మన్ కాదు. ఆ డైరెక్టర్ పొజిషన్ ఇచ్చినందుకు మీకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తే మరి ఇంతమంది బీసీలు మీకు ఎన్ని పొజిషన్‌లు ఇచ్చిర్రు రెడ్డిలకి? మరి మీరేం చేయాలా బీసీలకి? ఏం చేయాలా? ఊడిగం చేయాలా? ఏం చేయాలా? అంటే బీసీలు అంటే మీకు అంతా చులకనా? అంటే మీరు ఇట్లా నడుచుకుంటూ పోయి ఒక రూపాయి పడేస్తే అయ్యా దొర బాంచన్ అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ఏదో చిన్న పొజిషన్ తీసుకొని సంబరపడిపోయి మీ చెప్పులు నెత్తిన పెట్టుకోవాలా. అట్లా చెప్పినట్టుంది మీరు చెప్పే వ్యవహారం. కులాభిషేకాలు, పాలాభిషేకాలట. సిగ్గులేదు కొంచెమైనా గూడా. ఎవరికి కులాభిషేకాలు, పాలాభిషేకాలు చేయాలా? మీరు మాకు చేయాలా బీసీలకి. ఆ! పక్కన వాళ్ళొచ్చి ఇన్వాల్వ్ అయితా ఉన్నారు ఈ మ్యాటర్‌లో. పక్కన వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఉన్నది. మీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమని మాట్లాడిండు? గౌడ్ లంజోడుకులు అని చెప్పేసి అన్నాడు. మరి దానికి ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారు? అంటే గౌడ్లందరూ వర్తించదా? అది వాళ్ళు బీసీలు కాదా? యాదవులను తిట్టిండు. ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని బోసిడి అని చెప్పి మాట్లాడిండు. అది రాదా? మీ కుటుంబ సమస్య, మీ కుటుంబ సమస్య ఏం మీ ఇంట్లో జరిగిన వ్యవహారం ఇదేమన్నా? కాదు గదా! అందరిని తిట్టిర్రు గదా! దాన్ని పట్టుకొని మీరు ఎలా మాట్లాడతారు ఇది మా కుటుంబ సమస్య అని జెప్పేసి? మీరు గూడా ఆలోచించనుండే. ఆ మాట అనే ముందు అరే! రాజకీయంగా విమర్శన చేస్తేనే మేము కుటుంబ సమస్యను మాట్లాడుతూ ఉన్నాం. మరి పర్టిక్యులర్‌గా పాయింట్ ఔట్ చేసి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎన్నో విధాలుగా మేము బాధ పెట్టినాం గదా! మరి. పర్సనల్‌గా వాళ్ళ భార్య పిల్లల విషయాలు గూడా తీసినాం గదా! పవన్ కళ్యాణ్ గూడా భార్య పిల్లల విషయం గూడా తీసినాం గదా మనం. అది తప్పు అని చెప్పి అనిపియట్లే? ఏదో తలసాని శ్రీనివాస్ గారిది ఒక వీడియో తీసుకొచ్చి, పాత వీడియో తీసుకొచ్చి, అది కూడా ఆడియో. అది ఏంటి ఏ పార్ట్ వరకు నిజమో తెలీదు గానీ, ఆడియో తీసుకొచ్చి అప్పుడు తిట్టినప్పుడు ఏం చేసినావు తలసాని శ్రీనివాస్? ఇప్పుడు బాగా రెచ్చిపోతున్నావు. అప్పుడు ఎందుకు ఏమనలే అని చెప్పేసి అంటే అప్పుడు మీరు అన్నం కాబట్టి భరించాలే. ఇప్పుడు మీరన్నారు కాబట్టి భరించాలని చెప్పి చెప్తా ఉన్నారా మీరు? ఇది పరిస్థితి. ఇప్పటికైనా బీసీలు కొంచెం తెలివి తెచ్చుకోవాలా? ఏం మాట్లాడుతా ఉన్నారని చెప్పి ఆలోచించాలా? హ్మ్. వాళ్ళెటన్నా పోతే పక్కకున్న చేతులు కట్టుకుని నిలబడి అయ్యా బాంచన్ అని చెప్పి అనే రోజులు మారిపోయినాయి. మన హక్కుల కోసం, మన సీట్ల కోసం, మన రిజర్వేషన్‌ల కోసం మన పర్సెంటేజ్ ఎంత ఉంది? సో, దానికి తగ్గట్టు మనకి సీట్లున్నాయా లేవా? అధికారాలున్నాయా లేవా? ఈ యొక్క అధికారాలన్నీ కూడా ఎవరు అనుభవిస్తా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకునే రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్క బీసీ బిడ్డ యాక్షన్ తీసుకోవాలి. యాదవులు కంపల్సరీ తీసుకోవాలి. గౌడ్స్ కంపల్సరీ తీసుకోవాలి. లకారం మీదకి లంజోడుకులు అని చెప్పేసి అన్నారు. మీకు సిగ్గనిపియట్లే కొంచెమైనా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటలేదు గవర్నమెంట్ అని చెప్పి? ఎవరు రెస్పాండ్ కావట్లే? ఇటువంటి ఇట్లా జరుగుతుందని చెప్పేసి కదా తీన్మార్ మల్లన్న గారు ముందుకొచ్చి బీసీలకు సీఎం కావాలని చెప్పేసి కదా తను ఉద్యమం చేసేది. సీఎం అయితరా కాదనే విషయం పక్కన పెట్టండి ఫస్ట్. ఆ! ఏదో ఎవరైతే ముందుకొచ్చి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఎవరో ముందుకొచ్చి బీసీలను కొంచెం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా! 100 స్టెప్‌లు ఉన్న కాడ కనీసం ఒక 20, 30 స్టెప్‌లన్నా ముందుకొస్తారు కదా! సో, ఆలోచించండి ప్రజలందరూ కూడా ఆలోచించి ఎవరికి ఓట్లేయాలి, ఎవరికి ఓట్లేసినాం, ఏం జరుగుతుంది తెలంగాణలో, బీసీలని ఏ విధంగా ఎడుతా ఉన్నారు, గౌడ్‌లని ఏ విధంగా ఎడుతా ఉన్నారు, యాదవులను ఏ విధంగా ఎడుతా ఉన్నారు అని చెప్పేసి కొంచెం ఆలోచించుకోండి. మా పార్టీలో బీసీలున్నారు, మీ పార్టీలో బీసీలున్నారు, మా పార్టీలో కూడా యాదవులున్నారు, రెడ్డిలున్నారు అని చెప్పేసి అంటే మీ పార్టీ పేరు పెట్టి తిట్టుకోండి. మీకు డైరెక్ట్ పేరు పెట్టి తిట్టుకోండి. అప్పుడు ఎవరు బాధపడరు. అందరికి రాదది. ఓన్లీ కులం పేరు పెట్టి తిడితే అందరికి రాదా? జై శ్రీరామ్.